నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం పరిధిలోని గట్లమల్లేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మద్దతుదారుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నా మీద నమ్మకంతో ప్రజలందరూ నన్ను పోటీ చేయమంటేనే నేను పోటీ చేశానని, గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు వేసిన సీసీ రోడ్లు మోరీలు మాత్రమే ఉన్నాయని, ఈసారి గెలిపిస్తే విద్య, వైద్యం, వీధి లైట్ల సమస్యలతో పాటు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరెడ్డి వెల్లడించారు. గట్లమల్లిపల్లి గ్రామ ప్రజలకు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. తోటి ఓపిక పట్టి మళ్ళా ప్రజలకు సేవ చేద్దామని ఇది ఒక్కసారి అవకాశం కల్పిద్దామని నన్ను ప్రజలు దీవించి మీరు అందుబాటులో ఉంటారు. గట్లమల్లిపల్లి ఎవరికైనా చెడ్డైనా మంచైనా ఏ నిమిషానికైనా మీరు వచ్చే అందుబాటు మనుషులు మీరు కాబట్టిగా మీరు నిలబడాలని ప్రజలు, మహిళలు, ముఖ్యంగా యువత అతిగా ప్రేమించి నన్ను ఈసారి రంగం వల్ల ఉంచి గెలిపిద్దామని వాళ్ళ కోరిక ఉంది. కాబట్టి అదే ఉద్దేశంతో నేను ఈసారి 2025 సంవత్సరం రేపు జరగబోయే 11వ తారీఖు నాడు ఎలక్షన్ ఉంది కాబట్టి నేను సర్పంచ్గా పోటీ చేసి నిలబడ్డాను. ప్రజలకు ఏ ఆపద వచ్చినా సాపత వచ్చినా ఎనీ టైం అర్ధరాత్రి కానీ ఎప్పుడు కానీ 1 గంట కానీ నాకు ఫోన్ చేస్తారు మా ప్రజలు, మా కార్యకర్తలు, మా ఊరోళ్ళు. వాళ్ళకు నేను అందుబాటులో ఉండి ఎనీథింగ్ సంథింగ్ చిన్న చిన్న పనులు చాలా ఉంటాయని అవన్నీ నేను చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి వాళ్ళ ప్రజా దీవెనతోటి వాళ్ళ ఆశీస్సులతోటి నన్ను ముందుకు పిలిచారు. కాబట్టి ఈసారి సర్పంచ్గా వచ్చి పోటీ చేసిన, రంగంలో నిలిచిన. 11వ తారీఖు నాడు ఎలక్షన్ ఉంది కాబట్టి గట్లమల్లిపల్లి గ్రామ ప్రజలకు 2 చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. నన్ను ఒక్కసారి ఓటేసి నన్ను ఆశీర్వదించి దీవించి నన్ను పంపిస్తారని నాకు నమ్మకం ఉంది. నా గుర్తు బ్యాట్ వచ్చింది. బ్యాట్ ఇప్పుడు మన భారత్ ఇండియాలో సచిన్ టెండూల్కర్ అనేది తెలుసు మనకు. వరల్డ్ కప్ని ఒక రికార్డు మొత్తం మోగించిండు. బ్యాట్ అంటే కొడితే 6 లేకపోతే 4 అటువంటి గుర్తు వచ్చింది. అటువంటి మనుషులు కూడా నన్ను దీవిస్తారు. కాబట్టి దయచేసి గట్లమల్లిపల్లి గ్రామ ప్రజలకు 2 చేతులెత్తి నమస్కారం పెట్టి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులు, పెద్దలు కాంగ్రెస్ నాయకులు, మన ముఖ్యమంత్రులు అందరి ఆశీస్సులు మనకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సహకారంతో తప్పకుండా రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి విజయం సాధించి